బీజేపీ యువతకు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మిగతా యువకులకు విజేతకు అవకాశం కల్పించినటువంటి జేఏసీ నాయకులకు నా యొక్క నమస్కారాలు. మన ఆదోని జిల్లా సాధనకు ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు మనకు. కాబట్టి దీనికి మా విజేత యూత్ సభ్యులు మనం ఒక రోజు దీనికి సమయం కేటాయించాలని ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మాకు సార్ వాళ్ళని అడిగాము. సార్ మేము ఒక రోజు వస్తున్నాము, మాకు ఒక అవకాశం ఇవ్వండి సార్, మేము ఒక నిరాహార దీక్షకు వస్తున్నాము అంటే, సరే ఖచ్చితంగా మీరు రండి, ఆదోని జిల్లా కోసం ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. ఈ 5 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్క యువజన సంఘాలు, వివిధ యువత మరియు ప్రజలు బాధ్యత ఉంది. కాబట్టి మీకు కూడా వస్తారంటే మీకు చాలా మంచిదని వాళ్ళు మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క విలేజ్, ప్రతి ఒక్క రోజు ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆదోని మనం ఖచ్చితంగా సాధించి తీరుతాము. దీనికి మనం ఎలాంటి ఉద్యమం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మా విజేత యువత తరఫున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జేఏసీ నాయకులకు ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు నాగరాజు, డి బెల్లగల్, విజేత యూత్ ప్రెసిడెంట్స్. సాధిద్దాం 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 సాధిద్దాం. ఈరోజు ఆదోని జిల్లా కోసం 63వ రోజు సందర్భంగా జేఏసీ కమిటీ వారికి మరియు ఈ యొక్క శిబిరంలో కూర్చున్నటువంటి బీజేవైఎం వారికి, అలాగే విజేత యూత్ వారికి అందరికీ శుభోదయం. అలాగే మన యొక్క ఆదోని జిల్లా కోసం ప్రతి ఒక్క మాలాంటి యూతే కాకుండా ప్రతి గ్రామంలో మహిళలు అయితేనేమి, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క వ్యక్తి ఆదోని జిల్లా కోసం కష్టపడి మనం ఆదోని జిల్లాను సాధిద్దామని కోరుకుంటాము. అలాగే మన ఆదోని జిల్లాని ఓన్లీ సెకండ్ బాంబే అంటారు, కానీ మనకు సెకండ్ బాంబే మాదిరిగా అభివృద్ధి లేదు ఇక్కడ. కాబట్టి మన పశ్చిమ రాయ ప్రాంతమైనటువంటి ఆదోనిని జిల్లాగా సాధిస్తే మనకి ప్రతి ఒక్క ఫ్యాక్టరీస్ అయితేనేమి, మరియు అభివృద్ధి కార్యక్రమం అయితేనేమి, ఉద్యోగాల పరంగా అయితేనేమి ప్రతి ఒక్కటి మనం సాధించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి మనం ఆదోని జిల్లా కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి ఆదోని జిల్లాను సాధిద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ జాయింట్ కమిటీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు ఎల్ హుసేని, విజేత యూత్ అసోసియేషన్ గౌరవ సలహాదారుడు.